సార్ నమస్తే. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను మీ వరుణ్. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు మాత్రం కొంత రోజు రోజుకు వేడెక్కుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత ప్రజాపాలన దిశగా అడుగులు ముందుకు వేస్తా ఉంటే, మరొక పక్క బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని చాటేందుకు కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తా ఉంది. సో, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో డీఏలా పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా కొంత కేసీఆర్ రాకతో కొంత ఉత్సాహం వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా కేసీఆర్ కూడా కొంత కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో కొన్ని విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే రైతుకు సంబంధించి సమస్యలను ఎత్తుకొని పార్లమెంట్ ఎజెండాగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో, ఈ తరుణంలో ఏంటి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్నిటిపై వివరించడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోట్ల శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. నమస్తే వరుణ్. సార్ ఏంటి సార్ ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు తెలంగాణలో ఒక పక్క పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మరొక పక్క కేసీఆర్ ఇది తెలంగాణలో రైతు ఉద్యమం స్టార్ట్ చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా విస్మరించారు. 3 నెలలనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నీళ్లు ఇచ్చే చేత కాట్లేదు, కరెంట్ ఇచ్చే చేత కాట్లేదు. పంటలు ఎండిపోతున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటి అసలు వాస్తవానికి జరుగుతుందేంటి? కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చింది అంటున్నారు. కేసీఆర్ గారు ఇప్పుడు ఓకే సార్ పార్లమెంట్ చెప్పండి. ఎన్నికల దృష్ట్యా మరొక డ్రామాకు తెరదీసిండు. ఒక సురభి నాటకానికి తెరదీసిండు. 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా తెలంగాణ ప్రాంతంలో 33 జిల్లాలను పర్యటించిన చరిత్ర ఆయనకు లేదు. ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కు పరిమితమైన చరిత్ర ఆయనది. గతంలో ఏ నీళ్ల కోసము, నిధుల కోసం అయితే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందో, ఏ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలు ఉద్యమ వేదిక నడిచినాయో ఆ ట్యాగ్ లైన్ లో తుంగలో తొక్కిన దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వము. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు గాని, ముఖ్యమంత్రి గారు గాని 18 గంటలు అంటే నిద్ర లేని రాత్రులు గలుపుతున్న సంగతి మనందరం చూసినాము. అదే విధంగా తెలంగాణలో ఉద్యోగాల పోరాటం, కొలువుల కొట్లాడడం ఎంతో మంది విద్యార్థులకు బలిదానాలు అయితే, ఇలా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 100 రోజులలో దాదాపు 34,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అదే విధంగా అవినీతిమయమైన టీఎస్పీసీని ప్రక్షాళన చేసి ఇలా మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇలా జాబ్ నోటిఫికేషన్లు వస్తా ఉన్నాయి. ఈ యొక్క టిఆర్ఎస్ అదే బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఈ చిల్లర రాజకీయాలు తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే గతంలో కూడా ఏ రోజు కూడా పట్టించుకొని గత ప్రభుత్వము కేవలము టీ న్యూస్ కు అదే విధంగా నమస్తే తెలంగాణకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తద్వారా వాళ్ళు వెళ్ళిపోతుండ్రు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైంది? ప్రజాపాలన పెట్టి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ గా మార్చి డైలీ అక్కడ అధికారులు, మంత్రులు ఉండి తద్వారా ప్రజా సమస్యలను తెలుసుకొని దాన్ని పరిష్కరించే దిశగా కేవలము దరఖాస్తులు స్వీకరించడమే కాదు, దాని పరిష్కారం కోసం ఒక యంత్రాంగాన్ని సెటప్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఏ ఉద్యోగాల కోసం అయితే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఉందో, ఇవాళ ఉద్యోగాల కోసం ఎవరైనా గొడవ చేస్తురా, ఆందోళన చేస్తురా? ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఒకటే ఒక మూల సూత్రం ఏంటంటే నిరుద్యోగ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వం ముందుకు పోతుంటే, ఇలా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కేసీఆర్ గారు లేక కట్టె పట్టుకొని ఇలా జనగామ జిల్లా, సూర్యాపేట జిల్లాలో పోయి ఇలా అనవసరంగా నోరు పడేసుకుంటుంటూ జాగ్రత్త అని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. గత ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు ఇస్తే, ఈ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 39 సీట్లు ఇస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ పొజిషన్ అండ్ ఆపోజిషన్. ఒక అందమైన ప్రజాస్వామ్యం పరిణిల్లాలంటే పొజిషన్ ఉండాలి, అధికార పక్షం ఉండాలి, ప్రశ్నించే ప్రతిపక్షం ఉండాలని. కానీ ప్రతిపక్షమే శాసనసభకు రాకుండా ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టుగా మారిన ఈ యొక్క టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు వాళ్ళు ప్రతిపక్షంలో ఉంచారు. రాబోయే రోజుల్లో వీళ్ళని తీసుకపోయి బండకేసి మరి బంగాళాఖాతంలో కలపడంలో ఎలాంటి అత్యశక్తి లేదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో దాదాపు 5 గ్యారెంటీలు పూర్తయినాయి. వరుణ్, 5 గ్యారెంటీలు పూర్తయినాయి. మీరు చూస్తున్న మహాలక్ష్మి, గృహజ్యోతి, అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచి తద్వారా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ రోజు ఫ్రీగా బస్సులో 32 జిల్లాలో వాళ్ళు సంతోష డోలికలో మునిగి సంతోషంగా ఇలా ప్రయాణిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి అంతకంటే కావాల్సిందేం లేదు. ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలు ఉంటారు.
వాళ్ళందరి ఆశీర్వాదం, మా సోనియా గాంధీ త్యాగం, వాళ్ళ సానుభూతి అంతా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపున ఉన్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. అదే విధంగా మన నిరుద్యోగులుగా ఉన్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ వేస్తున్నా 34,000. 10 సంవత్సరాలు ఇస్తే ఒక్క నోటిఫికేషన్ అని గత ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం 100 రోజులలోనే 34,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు వరుణ్. కనుక బీఆర్ఎస్ గాని అదే విధంగా బీజేపీని గాని నమ్మే పరిస్థితుల్లో ఈ రోజు మీరు సార్ ఒక నిమిషం. అంటే వాళ్ళు ప్రధానంగా ఆరోపించేది అంటే 34,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ మీరు ఇచ్చారా, మీరు చేశారా? మేము ఇచ్చిన నోటిఫికేషన్ లో మేము భర్తీ చేసిన ఉద్యోగాలు నియామక పత్రాలు మాత్రమే మీరు ఇచ్చారు అనే ఒక ఆరోపణ చేస్తున్నారు. అంటే దానికి ఏం చెప్తారు? వాళ్ళే నిజంగా చేసినట్టయితే మరి రిలీజ్ ఎందుకు చేయలేదు జాబులు? 1 సంవత్సరం నుంచి మేము తయారు చేసి పెట్టిందే వీళ్ళు విడ్డారు. మరి మేము ఆపిందా వాళ్ళు అంటున్నా. ఇలా మేము ఆపలే కదా. 100 రోజులలో 30,000 జీతాలు ఉద్యోగాలు సాక్షాత్తు లాల్ బహదూర్ స్టేడియం వేదికగా నర్సులు గాని, టీచర్లు గాని, అదే విధంగా కానిస్టేబుల్ గాని మేము దొంగసాటి నీయలే. బరాబర్ లాల్ బహదూర్ స్టేడియంలో ఆ శాఖ మంత్రుల పర్యవేక్షణలో ముఖ్యమంత్రి గారి దగ్గరుండి ఆ ఉద్యోగాలకు పంపించేయడం జరిగింది. మరి మీరు ఏం చేసిరు ఇన్ని రోజులు అని అడుగుతున్నా. ఆ నిర్లక్ష్యానికే కారణమై, ఆ నిర్లక్ష్యానికే గురైన తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి వైపు ఉన్నది. ఈ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగానే ఇలా 60 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి చెప్పడంలో నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. అదే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఎంత మోసం చేసిందంటే ఇలా రాష్ట్రానికి విభజన చట్టంలోని హామీలు కానీ, అదే విధంగా గ్యాస్, కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, వైఆర్ఎన్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ అని, ఐటీఆర్ ప్రాజెక్టు కానీ, గిరిజన సంస్థలు కానీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదనే సంగతి కూడా మనందరికీ తెలుసు. కనుకనే ఈ రోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ కర్రు కాల్చి వాత పెట్టడానికే బీజేపీకి వాత పెట్టి ఇంటికి పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయితే దాదాపు ఈ దేశం అంతా హర్షించింది. 130 కోట్ల జనాభా ఉంటే 70 కోట్ల జనాభా బలహీన వర్గాలు ఉంటే అది కూడా గౌరవ సుప్రీంకోర్టు జనగణ చేపట్టి అందులో కులగన చేపట్టమంటే మా చేతగాదని కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసి అంత దివాలు తీసిన కేంద్ర ప్రభుత్వాన్ని చెంపచెల్లుమనే విధంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్తారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 14 సీట్లు గెలుచుకొని సోనియా గాంధీకి ఖచ్చితంగా 2వ బహుమతిగా ఇస్తాం.